చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఇంకోరు ఆయన ప్రకటించారు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ చేస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నారో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఒకటే నామినేషన్ వేయాలి, రెండే నామినేషన్ చెప్పారు. నామినేషన్ ఓపెన్గా ఉన్నాయి. నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు? ఇంకా కాలే కదా. సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత. ఎవరు నామినేషన్ ఇస్తారో నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారు? నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. అది ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది? చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. కాబట్టి ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తున్నాను. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. బీసీ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతున్నారు కదా, ట్విట్టర్లు పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను. మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను. మేము బాధ్యత అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి. మరి అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తూ ఉంటారు. బీసీకి ఇవ్వాలి. బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా? చలపతిరావు గారు బీసీ వారికి ఇవ్వలేదా? దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడవైనాయి? మరి బీఆర్ఎస్ లో ఒక్కరిని బీసీని అధ్యక్షుడు చేసిరా? మరి చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా. 10 సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి.
భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు, మంచి పరిణామాలు కావు కూడా. అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎవరైనా కూడా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నా. ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.